భవన నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకునే విధానంలో మార్పులు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. త్వరితగతిన అన్ని అనుమతులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో వందల కోట్ల అక్రమాలు చోటు చేసుకున్న టీడీఆర్ బాండ్ జారీపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు మంత్రి నారాయణ తెలిపారు. భవిష్యత్తులో బాండ్ జారీలో అక్రమాలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆయా శాఖల వారీగా అనుమతులు జారీ చేస్తున్న విధానాన్ని, పర్మిషన్ కోసం తీసుకుంటున్న గడువు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖలను ఆన్లైన్ విధానంలో అనుసంధానం చేసేలా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. భవన నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆయా శాఖలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ఒక్కో శాఖ నుంచి అనుమతి రావడానికి ఎక్కువ సమయం పడుతుందని, ఈ జాప్యాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. భవన నిర్మాణాల కోసం అగ్నిమాపక శాఖ అనుమతి ఇవ్వాల్సి ఉన్న క్రమంలో ప్రస్తుత పరిశ్రమలకు ఇస్తున్న ఆన్లైన్ అనుమతుల అప్లికేషన్ ను డిపిఎంఎస్ వెబ్సైట్ కు అనుసంధానం చేస్తే సరిపోతుందని అన్నారు మంత్రి నారాయణ. ఇక గనుల శాఖ కూడా పెద్ద పెద్ద భవనాల విషయంలో అనుమతులు జారీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. భవన నిర్మాణాల కోసం, భారీ గుంతల తవ్వకాల కోసం గనుల శాఖ అనుమతి తప్పనిసరి. దీనికి సంబంధించి సీనియరిటీ ఫీజు చెల్లించాలి. పరిశ్రమలకు అనుమతుల విషయంలో ప్రస్తుతం ఇదే రకమైన విధానాన్ని పాటిస్తున్నారు. ఈ విధానాన్ని భవన నిర్మాణాల అనుమతులకు అనుసంధించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ సూచించారు. మరోవైపు భవన నిర్మాణం సమయంలోనే ఎంత మేర ఇసుక అవసరం అవుతుందనేది కూడా తమకు ఇవ్వాలని గనుల శాఖ అధికారులు కోరారు. దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య శాఖ చీఫ్ ఇంజనీర్ గోపాలకృష్ణారెడ్డికి మంత్రి నారాయణ సూచించారు. మరోవైపు ల్యాండ్ కన్వర్షన్ కు సంబంధించి కూడా రెవెన్యూ అధికారులు ఇచ్చే అనుమతులు సులభతరం చేయాలని నిర్ణయించారు మంత్రి నారాయణ. ఇందులో భాగంగా ఇప్పటికే పరిశ్రమల శాఖకు ఇస్తున్న విధానాన్ని ఏకీకృతం చేయాలని నిర్ణయించారు. ఆయా శాఖల సమన్వయంతో సింగిల్ విండో ద్వారా అనుమతులు జారీ చేసేలా వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ సూచించారు. ఇక టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు అడ్డుకట్ట కోసం రిజిస్ట్రేషన్ శాఖతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. బాండ్ల జారీలో భూమికి సంబంధించిన ఈసీలో ఆన్లైన్ లో ఆటోమేటిక్ గా వచ్చేలా సాఫ్ట్వేర్ లో మార్పులు చేయాలన్నారు. ఓనర్షిప్ డాక్యుమెంట్లు కూడా ఆన్లైన్ లో ఉండేలా చర్యలు తీసుకుంటామని స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శేషగిరి బాబు చెప్పారు.